గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. సో లాస్ట్ క్లాస్లో ఏంటంటే మేము ప్రాజెక్ట్ వర్క్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము అండ్ మీకు మార్కెటింగ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను క్లాస్లో. సో ఇప్పుడు ఏంటంటే వైవాకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అండ్ అలాగే ఇంట్రడక్షన్. సో ఎక్స్టర్నల్ వచ్చినప్పుడు మీరు అసలు దేని గురించి చదువుకున్నారు ఈ యొక్క 3 monthsలోను అండ్ దానికి సంబంధించి ఒక చిన్న ఇంట్రడక్షన్ అండ్ ఎలా ఇవ్వాలి ఏంటి అని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అండ్ అలాగే వైవాకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 60 క్వశ్చన్స్ వరకు ఉన్నాయి. సో ఇదే వస్తుంది ఇవే అడుగుతారని లేదు, బట్ ఛాన్స్ ఏంటంటే ఈ టైప్స్ ఇలాంటి టైప్ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని ఒకసారి ముందుగానే మనం ప్రిపేర్ అయితే ప్రాబ్లం ఉండదని సో ఇలా వైవే క్వశ్చన్స్ అరేంజ్ చేసాము. ఓకేనా అమ్మా, అర్థమవుతుందా? నా వాయిస్ వినిపిస్తుంది కదా? సో ప్రాజెక్ట్ సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అనేది, సో 1 minute లో మీరు ఆ ప్రాజెక్ట్ సంబంధించి ఎలా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాలి. సో దాని గురించి చూసుకుంటే, సో మన ప్రాజెక్ట్ టైటిల్ వచ్చి కల్చరల్ కమ్యూనికేషన్ టూర్ గైడింగ్ స్కిల్స్ త్రూ అమరావతి. సో మీరు అసలు దేని మీద ప్రాజెక్ట్ చేశారు, అసలు మీ ప్రాజెక్ట్ టైటిల్ ఏంటని అడిగినప్పుడు మీరు ఇది చెప్పాలి. సో కల్చరల్ కమ్యూనికేషన్ సంబంధించి అండ్ తర్వాత టూర్ గైడింగ్ స్కిల్స్ సంబంధించి ప్రాజెక్ట్ చేసాము అమరావతి. సో టూరిస్ట్ ప్లేస్ అనే అమరావతిని చూస్ చేసుకుని ఆ ప్లేస్ ద్వారా కల్చరల్ కమ్యూనికేషన్ అండ్ టూర్ గైడింగ్ స్కిల్స్ సంబంధించి ప్రాజెక్ట్ చేసాం మేము అని చెప్పాలి మీరు. ఇక్కడ మెయిన్ గా ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఈస్ టు స్టడీ ద రోల్ ఆఫ్ కల్చరల్ కమ్యూనికేషన్ ఇన్ టూరిజం and to demonstrate how tour guides interpret and present historical and cultural information to visitors. సో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ చేయడానికి సంబంధించి కల్చరల్ కమ్యూనికేషన్లో సో టూరిజం పరంగా ఉన్న రోల్ ఏంటి అండ్ తర్వాత సో గైడ్స్ అనేవాళ్ళు టూరిస్ట్ తోటి ఎలా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు, లైక్ హిస్టారికల్ పరంగా కానీ కల్చరల్గా ఇన్ఫర్మేషన్ ఆర్ నార్మల్ కమ్యూనికేషన్ అనేది ఎలా చేస్తున్నారు అండ్ ఇంటర్ప్రిటేషన్ సంబంధించి తెలుసుకోవడం. సో ఇది మెయిన్ ఆబ్జెక్టివ్ ఈ ప్రాజెక్ట్ సంబంధించి. అర్థమవుతుందా అమ్మా? సో మన ప్రాజెక్ట్ టైటిల్ వచ్చి ఏంటి, కల్చరల్ కమ్యూనికేషన్ అండ్ టూర్ గైడింగ్ స్కిల్స్ త్రూ అమరావతి. సో టూర్ గైడింగ్ స్కిల్స్ నేర్చుకోవడానికి అండ్ తర్వాత కల్చరల్ కమ్యూనికేషన్ గురించి నేర్చుకోవడానికి అమరావతిని యూజ్ చేసుకుని ఈ 2 things మేము నేర్చుకున్నామని మీరు ఈ ప్రాజెక్ట్ సంబంధించి చేశారని చెప్పాలి. అండ్ మెయిన్గా అసలు మీరు ఎందుకు చేశారు, మీ గోల్ ఏంటి, ఆబ్జెక్టివ్ ఏంటి అని అడిగితే సో ఇక్కడ చెప్పాల్సింది ఏంటి, కల్చరల్ కమ్యూనికేషన్ గురించి టూరిజంలో ఎలా ఆ రోల్ అనేది ఎలా ఉంది అండ్ నెక్స్ట్ ఇంటరాక్షన్స్, సో ఇంటర్ప్రిటేషన్స్ ఎలా ఉన్నాయి గైడ్స్ మధ్యన అండ్ తర్వాత టూరిస్ట్ మధ్య, లైక్ కమ్యూనికేషన్ పరంగా కానివ్వండి, హిస్టారికల్ గాను ఆ కల్చరల్గా కానివ్వండి, ఆ యొక్క కమ్యూనికేషన్ అనేది ఆ విజిటర్స్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అండ్ ఆ ఇంటర్ప్రిటేషన్స్ అనేవి ఎలా ఉండాలి, దాని గురించి మేము మెయిన్ ఆబ్జెక్టివ్ ప్రాజెక్ట్ చేయడానికి అని మీరు ఆబ్జెక్టివ్ అడిగితే చెప్పాలి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ నుంచి అన్న అమరావతి an important historical and religious site in Andhra Pradesh is used as case study to understand how effective communication enhances the tourist experience. సో అమరావతి అనేది ఏంటి, సో మనకి ఇంపార్టెంట్ హిస్టారికల్ పరంగాను అండ్ అలాగే రిలీజియస్ పరంగాను. సో మేజర్ ఇంపార్టెంట్ సైట్ ఆంధ్రప్రదేశ్లో, ఇట్ ఈస్ అ మేజర్ ఇంపార్టెంట్ సైట్ ఫర్ హిస్టారికల్ అండ్ రిలీజియస్ థింగ్స్. ఇక్కడ ఒక కేస్ స్టడీ అనేది చేసాం. సో ఇక్కడ కేస్ స్టడీలో ఏం చేసాము, అక్కడ దేని గురించి అంటే సో కమ్యూనికేషన్ సంబంధించి ఆ ఎఫెక్ట్ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది అండ్ ఆ కమ్యూనికేషన్ ద్వారా ఏమేమి ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి అండ్ టూరిస్ట్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అన్న దాని మీద ప్రాజెక్ట్ అని. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అనేది ఎగ్జామైన్స్ ద హిస్టరీ, హెరిటేజ్, బుద్ధిస్ట్ సిగ్నిఫికెన్స్, టెంపుల్స్ అండ్ కల్చరల్ ల్యాండ్ మార్క్స్ ఆఫ్ అమరావతి. సో ఈ ప్రాజెక్ట్లో మనం ఏమేమి ఎగ్జామిన్ చేసామంటే హిస్టరీ పరంగాను, హెరిటేజ్ వైజ్ అండ్ నెక్స్ట్ బుద్ధిస్ట్ యొక్క సిగ్నిఫికెన్స్. సో ఈ ప్లేస్లో బుద్ధిజానికి సంబంధించి అండ్ బుద్ధిస్ట్ సంబంధించి ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటి అండ్ తర్వాత టెంపుల్స్ గురించి అండ్ కల్చరల్గా ఉన్న ల్యాండ్ మార్క్స్. సో కల్చరల్ ల్యాండ్ మార్క్స్ అమరావతిలోని కల్చరల్ ల్యాండ్ మార్క్స్ గురించి అండ్ నెక్స్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్స్ హౌ ఎ టూర్ గైడ్ కమ్యూనికేట్ ద ఇన్ఫర్మేషన్ క్లియర్లీ టు విజిటర్స్. అండ్ నెక్స్ట్ వచ్చి గైడ్స్ అనేవాళ్ళు ఎలా కమ్యూనికేట్ చేస్తారు, సో ఇన్ఫర్మేషన్ అనేది ఎలా విజిటర్స్ తోటి కమ్యూనికేట్ చేయడం అండ్ అది వాళ్ళకి అర్థమవుతుందా లేదా, క్లియర్ వైజ్లో ఉందా లేదా అని దాని గురించి.
సో ఈ టూ థింగ్స్ గురించి మనం ఈ ప్రాజెక్ట్ అనేది చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క ప్రాజెక్ట్ లో కేస్ స్టడీస్ అనేది చేసాము. And it is also highlights the importance of guiding skills such as storytelling, cultural interpretation, visitors engagement, and responsible tourism. The project is prepared for educational purpose to demonstrate how tourism professionals can improve cultural communication and guiding practices. సో మెయిన్గా ఈ యొక్క ప్రాజెక్ట్లో ఏం హైలైట్స్ ఉన్నాయంటే గైడింగ్ స్కిల్స్. సో గైడింగ్ స్కిల్స్లో మనకి స్టోరీ టెల్లింగ్ కానివ్వండి, కల్చరల్ ఇంటర్ప్రిటేషన్, విజిటర్స్ యొక్క ఎంగేజ్మెంట్ అండ్ రెస్పాన్సిబిలిటీ. సో రెస్పాన్సిబుల్ టూరిజంకి సంబంధించి ఇవి మెయిన్ హైలైట్స్. అండ్ ఈ ప్రాజెక్ట్లో ఎడ్యుకేషనల్ పర్పస్లో డెమాన్స్ట్రేట్ చేయడానికి ఎడ్యుకేషన్ పర్పస్లో చేయడం జరిగింది. అండ్ తర్వాత ఏం డెమాన్స్ట్రేట్ చేస్తున్నారు, సో ప్రొఫెషనల్స్, టూరిజం ప్రొఫెషనల్స్ ఈ యొక్క కల్చరల్ కమ్యూనికేషన్ అండ్ గైడింగ్ ప్రాక్టీసెస్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోగలరు అండ్ ఇందులోని టెక్నిక్స్ గురించి మనం ఈ ప్రాజెక్ట్లో చేసాం. అర్థమైందాము? సో ఇది 1 minute ఇంట్రడక్షన్. సో ప్రాజెక్ట్ సంబంధించి ఎక్స్ప్లెనేషన్. సో 1 minute మీకు అసలు మీరు ఏం చేశారు, అసలు మీ ప్రాజెక్ట్ ఏంటి అని అడిగినప్పుడు మీరు 1 minute ఆన్సర్ చెప్పాలి అనుకుంటే సో ఈ టైప్ యూస్ చేసుకుని, ఈ పారా టైప్ యూస్ చేసుకుని మీరు చెప్పొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, ప్రాజెక్ట్ ఇన్ 1 line. అసలు ప్రాజెక్ట్ అసలు మీరు ఏం చేశారని అడిగినప్పుడు 1 lineలో మీరు ఒక లైన్లో చెప్పాలి ఈ ప్రాజెక్ట్ గురించి అని అంటే. సో ఇక్కడ ద ప్రాజెక్ట్ స్టడీస్ హౌ ఎఫెక్టివ్ కల్చరల్ కమ్యూనికేషన్ అండ్ గైడింగ్ స్కిల్స్ హెల్ప్స్ టూర్ గైడ్స్ ప్రజెంట్ ద హిస్టారికల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ అమరావతి టు టూరిస్ట్. సో ఈ ప్రాజెక్ట్లో స్టడీస్ ఏం చేసామంటే, ఈ స్టడీస్ వల్ల సో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్స్, ఈ కల్చరల్ కమ్యూనికేషన్ ద్వారాను అండ్ అలాగే గైడింగ్ స్కిల్స్ అనేది ఎలా టూర్ గైడ్స్కి యూజ్ అవుతుంది అండ్ ఇప్పుడు ప్రజెంట్ హిస్టారికల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ సంబంధించి అమరావతికి సంబంధించిన కల్చరల్ థింగ్స్ అండ్ హిస్టారికల్ థింగ్స్ గురించి టూరిస్ట్కి ఎలా వీళ్ళు చూపించగలరు అండ్ లైక్ కమ్యూనికేట్ చేయగలరు అన్న దాని గురించి మనం ప్రాజెక్ట్ చేసాం. సో ఈ యొక్క ప్రాజెక్ట్లో ఇవి మేము స్టడీ చేసినవి అని మీరు 1 lineలో చెప్పొచ్చు. మీకు ఎక్స్టర్నల్స్ వస్తారు కదమ్మా యూనివర్సిటీస్ నుంచి, సో వాళ్ళు వచ్చినప్పుడు సో వైవా క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు కదా. సో ఆ టైంలో మీ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ సంబంధించి ఇలాగా సో ఇలా 1 wordలో చెప్తే మీకంటూ సో వాళ్ళకి మీ ఈ ప్రాజెక్ట్లో చేశారు అండ్ ఈ 3 months కోర్స్లో కూడా మీరు నేర్చుకున్నారు ఏదో ఒకటి అని ఒక ఐడియా వస్తుంది. సో దాని ద్వారా మీకు మార్క్స్ వేస్తారు. ఓకేనా అమ్మా? నెక్స్ట్ చూస్తే వాట్ డిడ్ యూ డూ ఇన్ దిస్ ప్రాజెక్ట్. సో అసలు ఈ ప్రాజెక్ట్లో మీరు ఏం చేశారు అని. In this project, I studied the historical, cultural, and religious importance of Amaravati as tourism destination. సో అసలు మిమ్మల్ని మీరు ఏం చేశారు ఈ ప్రాజెక్ట్లో అనే క్వశ్చన్ చేస్తే మీరు ఇలా ఆన్సర్ చేయొచ్చు. సో ఈ ప్రాజెక్ట్లో నేను హిస్టారికల్ గాను, కల్చరల్ గాను అండ్ రిలీజియస్ పరంగా అమరావతి ఉన్న ఇంపార్టెన్స్, సో టూరిజం యాజ్ అ డెస్టినేషన్, టూరిస్ట్ డెస్టినేషన్ కన్నా అమరావతికి ఉన్న ఇంపార్టెన్స్ గురించి, ఈ థింగ్స్లో అమరావతిగా ఉన్న ఇంపార్టెన్స్ గురించి నేను ఈ ప్రాజెక్ట్లో కేస్ స్టడీ అనేది చేశాను అని మీరు చెప్పాలమ్మా. అండ్ తర్వాత ఐ అనలైజ్ హౌ టూర్ గైడ్స్ కమ్యూనికేట్ హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంటరాక్ట్ విత్ టూరిస్ట్. సో ఇందులో మళ్ళీ మనం ఏం అనలైజ్ చేసామంటే టూర్ గైడ్స్ అనేవాళ్ళు ఎలా కమ్యూనికేట్ చేస్తారు, సో హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఇంటరాక్షన్స్, సో టూరిస్ట్ తోటి సంబంధించి ఇంటరాక్షన్స్ అనేవి ఎలా ఉంటాయని అనలైజ్ చేయడము. అండ్ ద ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్స్ ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్స్, బుద్ధిస్ట్ హెరిటేజ్ టెంపుల్స్ అండ్ కల్చరల్ సైట్స్ ఇన్ అమరావతి. సో ఇక్కడ మనకి మెయిన్గా ప్రాజెక్ట్లో ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్స్ అండ్ బుద్ధిస్ట్ హెరిటేజ్. సో ఇక్కడ బుద్ధిస్ట్ హెరిటేజ్ సైట్స్లో చూసుకుంటే మనకి ఆ, స్తూపం ఉంది, అమరావతి స్తూపం, తర్వాత ఆ, అమరావతి ఆర్ట్ స్కూల్ ఒకటి, అండ్ నెక్స్ట్ వచ్చి మ్యూజియం. ఇలాగా బుద్ధిస్ట్ హెరిటేజ్ సంబంధించి ఈ ప్లేసెస్ అండ్ టెంపుల్స్లో మనం చూసుకుంటే అమరేశ్వర టెంపుల్ అని
కల్చరల్ సైట్స్ లో చూసుకుంటే మనకి కేవ్స్ ఉన్నాయి, అండ్ తర్వాత చూసుకుంటే మనకు నాగార్జున కొండ సంబంధించిన మ్యూజియం, అండ్ తర్వాత బుద్ధిస్ట్ సైట్స్, వీటి గురించి మనము ఈ ప్రాజెక్ట్ లో ఎక్స్ప్లెయిన్ అనేది చేసుకున్నాం. అండ్ అలాగే మనం ధ్యాన బుద్ధ స్టాచ్యూ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. అండ్ ధరణికోట, సో శాతవాహనాస్ పీరియడ్ లో యాజ్ ఏ క్యాపిటల్ సిటీ కింద ధరణికోట అనేది ఉంది. అండ్ ఏన్షియన్ ఫోర్టిఫైడ్ సిటీ అనేది అమరావతి దగ్గరలో ఈ ప్లేస్ అనేది ప్రజెంట్ అయి ఉంది. అండ్ నెక్స్ట్ ఉండవల్లి కేవ్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో అమరావతి రివర్ ఫ్రంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదమ్మా. నెక్స్ట్ వచ్చి ధ్యాన బుద్ధ స్టాచ్యూ. సో ధ్యాన బుద్ధ స్టాచ్యూ యొక్క ఇమేజెస్ కూడా చూపించాను మీకు. సో ఇలాగా ఇక్కడ ఉన్న మెయిన్ ల్యాండ్ మార్క్, సో ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్స్ ఏరియాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అర్థమవుతుందమ్మా? సో ఇమేజెస్ చూపించాను కదా మీకు. నెక్స్ట్ ఫస్ట్ వచ్చి అమరావతి స్తూపం గురించి, అండ్ తర్వాత అమరేశ్వర టెంపుల్, అండ్ తర్వాత స్కూల్, మ్యూజియం, స్టాచ్యూ అనేది, అండ్ ధరణికోట ఇమేజెస్ చూపించాను. ఈ ఇంకోటి ఏంటంటే మీకు అమరావతి హెరిటేజ్ వాక్ ఏరియా గురించి చూపించలేదు. సో ఈ అమరావతి హెరిటేజ్ వాక్ ఏరియాలో ఏంటంటే మనకమ్మ స్తూపము, అండ్ తర్వాత మ్యూజియం, టెంపుల్, ఇవన్నీ కనెక్ట్ చేసే రూట్ అన్నమాట ఇది. సో అమరావతి హెరిటేజ్ వాక్ ఏరియాలో ఈ రూట్, సో ఈ డిఫరెంట్ ప్లేసెస్ ని కనెక్ట్ చేసే రూట్ అన్నమాట. అండ్ ఇది ఈ యొక్క ప్లేస్, రూట్ అనేది ఏంటంటే హెరిటేజ్ టూరిజం సంబంధించి ప్రమోట్ చేస్తుంది. సో ఇదిగోండి ఇలా స్తూపం, అండ్ తర్వాత టెంపుల్, అండ్ ఈ స్టాచ్యూస్, ఈ రిమైనింగ్ మ్యూజియంస్ అన్ని కనెక్ట్ చేసే ప్లేస్ అండ్ రూట్ ని మనము అమరావతి హెరిటేజ్ వాక్ ఏరియా అని చెప్పుకుంటాం. అర్థమైందా? అమరావతి హెరిటేజ్ వాక్ ఏరియాలో సో ఇక్కడ మెయిన్ గా బుద్ధిస్ట్ హెరిటేజ్ సైట్స్ గురించి, ల్యాండ్ మార్క్స్ గురించి, అన్నట్ల గురించి మనం ఈ ప్రాజెక్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అండ్ మీన్ ఈ ఇంటర్న్షిప్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. అండ్ ఇట్ ఆల్సో హైలైట్స్ ద కమ్యూనికేషన్ స్కిల్స్, presentation technique use, and responsibilities required for effective tour guiding. సో ఇక్కడ ఏంటి మనం మేజర్ గా హైలైట్స్ ఏంటున్నాయి, గైడింగ్ సంబంధించి, కమ్యూనికేషన్ సంబంధించిన స్కిల్స్, అండ్ తర్వాత ప్రజెంటేషన్ టెక్నిక్స్. సో ఎలా ప్రజెంటేషన్ అనేది ఇవ్వాలి, లైక్ పోస్చర్ కానివ్వండి, అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ సంబంధించి. సో ఆ ప్రజెంటేషన్ టెక్నిక్స్ అనేవి ఎలా ఉండాలి, అండ్ ఇంట్రడక్షన్ వైజ్, మిడిల్ పార్ట్, అండ్ తర్వాత కన్క్లూజన్ అనేది ఎలా ఇవ్వాలి. సో ఇలా టెక్నిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అండ్ రెస్పాన్సిబిలిటీస్, సో తర్వాత రెస్పాన్సిబిలిటీస్ అనేది, సో రిక్వైర్డ్ ఫర్ ఎఫెక్టివ్ టూర్ గైడింగ్. సో ఎఫెక్టివ్ టూర్ గైడింగ్ సంబంధించి ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీస్, అండ్
వాటి గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అండ్ ఇవి ఈ ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేసాం. సో మీరు ఇలా చెప్పాలి. సో ఈ సంబంధించి నేను హిస్టారికల్ గాను అండ్ కల్చరల్ రిలీజియస్ గా అమరావతికి ఉన్న ఇంపార్టెన్స్ సంబంధించి యాజ్ ఏ టూరిజం డెస్టినేషన్ సంబంధించి ఈ స్టడీ అనేది చేసాము, కేస్ స్టడీ చేసాము. అండ్ ఈ కేస్ స్టడీలో నేను ఏం అనలైజ్ చేశానంటే, సో కమ్యూనికేషన్, సో హిస్టారికల్ వైజ్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ టూరిస్ట్ కి ఎలా ఇంటర్ప్రిట్ చేశారు గైడ్స్ అనేవాళ్ళు, అండ్ ఈ కమ్యూనికేషన్ అనేది ఎంత యూజ్ అయింది. అండ్ అలాగే ప్రాజెక్ట్ లో మెయిన్ గా సో హైలైట్ చేయడం ఏంటి, ల్యాండ్ మార్క్స్, మేజర్ ల్యాండ్ మార్క్స్ అండ్ బుద్ధిస్ట్ హెరిటేజ్ సైట్స్, టెంపుల్స్ అండ్ కల్చరల్ సైట్స్ ని ప్రాజెక్ట్ లో నేను హైలైట్ చేయడం జరిగింది. అండ్ ఈ నెక్స్ట్ గైడింగ్ వైజ్ గా చూసుకుంటే కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రజెంటేషన్ టెక్నిక్స్ అండ్ తర్వాత రెస్పాన్సిబిలిటీస్. సో ఒక గైడ్ కున్న రెస్పాన్సిబిలిటీస్ సంబంధించి కూడా మేము ఈ ప్రాజెక్ట్ లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ మీరు ఎక్స్టర్నల్ అడిగితే, సో అడిగితే మీరు ఇలాగ ఆన్సర్ చేయాలమ్మా. అర్థమైందా? సో ఇఫ్ మిమ్మల్ని ప్రాజెక్ట్ అనేది ఒక 1 minute లో నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే మీరు ఇలా చెప్పొచ్చు. 1 line లో ఎక్స్ప్లెయిన్ చేయమన్నా ఇలా చెప్పొచ్చు. అండ్ అసలు మీ ప్రాజెక్ట్ లో ఏం చేశారు, అసలు మీ ప్రాజెక్ట్ దేని గురించి చేశారంటే మీరు వాట్ డిడ్ యు డూ ఈ పార్ట్ అని చెప్పొచ్చు అమ్మ. సో మీరు మీకు ఏ- ఏ ఐడియా వైజ్ చెప్పాలన్నా మీరు అలా చెప్పొచ్చు. బట్ వీటిని యూస్ చేసుకుని, ఈ పారాస్ యూస్ చేసుకుని కన్వర్జేషన్ అనేది చేయండి మీ ఎక్స్టర్నల్స్ తోటి. సో వాళ్ళ చేతిలో కొన్ని మార్క్స్ ఉంటాయి కాబట్టి వాటిని మిస్ చేసుకోవద్దు. అండ్ టూరిజం అండ్ కల్చరల్ కమ్యూనిటీకి సంబంధించి కొన్ని వాళ్ళు ఫ్రీక్వెంట్ గా అడిగే కొన్ని వైవా క్వశ్చన్స్ గురించి అమ్మ. సో ఆల్మోస్ట్ 60 ఎన్నో ఉన్నాయి. మనకి 2 classes పడుతుంది అండి ఈ అన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి. అర్థమవుతుందా అమ్మ నేను చెప్తుంది? సో చూడండి, ఫస్ట్ వచ్చి క్వశ్చన్ అసలు టూరిజం అంటే ఏంటి. సో టూరిజం అంటే ఏంటి అంటే, tourism refers to the movement of people from one place to another for leisure, business, cultural, and recreational purposes. It includes activities such as sightseeing, cultural exploration, and travel experiences. అసలు టూరిజం అంటే ఏంటంటే మెయిన్గా, సో ఒక పర్సన్ తన రెసిడెన్షియల్ ఏరియా నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవడం. సో అది మెయిన్ రీజన్స్ వల్ల మూవ్ అవుతూ ఉంటారు. సో ఫస్ట్ వచ్చి లీజర్ పర్పస్లోను, అంటే వాళ్ళు ఇయర్ వైజ్లో వర్క్ చేసి సమ్మర్ టైంలో హాలిడేస్ తీసుకుని వెకేషన్స్కి వెళ్తూ ఉంటారు కదా. సో అలా లీజర్ పర్పస్. అండ్ నెక్స్ట్ బిజినెస్ వైజ్గా, సో బిజినెస్ కాన్ఫరెన్సెస్ కానివ్వండి, మీటింగ్స్ ఇలాంటివి వాటికి సంబంధించి ట్రావెలింగ్ చేయడము. అండ్ నెక్స్ట్ కల్చరల్గా, సో ఏదైనా ఫెస్టివల్స్ జరిగిన అండ్ తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ ఈవెంట్స్ జరిగిన ఈ టైప్లో కూడా ట్రావెలింగ్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ తర్వాత రీక్రియేషనల్ పర్పసెస్, సో అడ్వెంచర్ వైజ్లోనే సో వాళ్ళు చేయాలి అనుకున్న థింగ్స్ అనేవి చేయడం కోసం. అండ్ నెక్స్ట్ ఎప్పుడో చేసిన థింగ్ని మళ్ళీ చిన్నప్పుడు చేసిన వాటిని మళ్ళీ రీక్రియేట్ చేయడం కోసం, ఇలాగ రీక్రియేషనల్ పర్పసెస్ మీద కూడా, సో ఇలా డిఫరెంట్ పర్పసెస్ మీద ట్రావెలింగ్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ మనము వీటి గురించి ఫస్ట్, సో స్టార్టింగ్ ఆఫ్ ద ఇంటర్న్షిప్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో మళ్ళీ ఒకసారి అదంతా రివైజ్ చేస్తున్నాను. సో ఇందులో మనకి ఏమేమి యాక్టివిటీస్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో ఫస్ట్ వచ్చి సైట్ సీయింగ్. సో ఒక ప్లేస్కి వెళ్ళి ఆ ఒక ప్లేస్లో ఉన్న అట్రాక్టివ్ ఏరియాస్ని విజిట్ చేయడం, చూడడము అండ్ సైట్ సీయింగ్ చేయడం, విత్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఎంజాయ్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అండ్ అది కల్చరల్గా ఎక్స్ప్లోరేషన్, ఒక ప్లేస్లో కల్చరల్ అడ్వెంచర్ థింగ్స్ ఉంటే సో వాటిని ఎక్స్ప్లోర్ చేయడానికి. అండ్ ట్రావెల్కి సంబంధించి ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది క్రియేట్ చేసుకోవడానికి. సో ఇందులో మనకి ఏం యాక్టివిటీస్, ఫస్ట్ సైట్ సీయింగ్ సంబంధించి కల్చరల్గా ఎక్స్ప్లోరేషన్ చేయడం కోసం, అడ్వెంచర్ వైజ్ గాను ట్రావెలింగ్, సో ట్రావెలింగ్ సంబంధించి ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది క్రియేట్ చేసుకోవడానికి. And tourism contributes to economic development. It also promotes cultural exchange between regions. సో టూరిజం అనేది కాంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట ఎకనామికల్గా డెవలప్మెంట్ అనేది చేయడం కోసం. సో మన స్టార్టింగ్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, ఒక గోవా ప్లేస్లో
ఓన్లీ ఫ్రమ్ బీచ్ టూరిజం ఆల్మోస్ట్ 10% జీడిపి. సో అక్కడ రెవెన్యూ అనేది క్రియేట్ అవుతుందని చెప్పుకున్నాం. సో అలాగా, సో ఇలాంటి టూరిజం వల్ల, ఈ టూరిజం వల్ల ఏంటంటే ఎకనామికల్గా ఆ యొక్క స్టేట్ కానివ్వండి, కంట్రీ కానివ్వండి డెవలప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కల్చరల్ ఎక్స్చేంజ్. సో మనకి ఇలా డిఫరెంట్ ఏరియాస్ నుంచి పీపుల్స్ అనే వాళ్ళు వచ్చి విజిట్ చేస్తూ ఉంటారు. సో ఫారినర్స్ చాలా మంది వస్తున్నారు ఇప్పుడు కల్చరల్ వైజ్గా చూసుకుంటే. సో వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్న కల్చర్ని అడాప్ట్ చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ పీపుల్స్ కూడా కొంతమంది ఆ ఫారిన్ ఏరియాస్కి వెళ్తున్నారు. సో వాళ్ళు ఏంటి ఆ కల్చర్ని అండ్ ఆ ట్రెడిషన్స్ అనేవి వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. ఇలాగా కల్చరల్ ఎక్స్చేంజ్ అనేది క్రియేట్ అవుతుంది. సో టూ రీజియన్స్ మధ్య ఒక కల్చరల్ ఎక్స్చేంజ్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అసలు కల్చరల్ టూరిజం అంటే ఏంటి? సో ఈ కల్చరల్ టూరిజంలో మెయిన్గా ఏం ఫోకస్ చేస్తుంది? హిస్టారికల్ గాను, ఆర్టిస్టిక్ అండ్ కల్చరల్ సిగ్నిఫికెన్స్. సో ఇక్కడ కల్చరల్ టూరిజంలో మెయిన్గా ఫోకస్ చేసేది ఏంటంటే విజిటింగ్ ప్లేసెస్. సో ప్లేసెస్ని విజిట్ చేయడం. సో మెయిన్గా ఆ ప్లేసెస్ అనేది హిస్టారికల్ గాను, ఆర్టిస్టిక్ గాను అండ్ కల్చరల్ గాను ఒక మేజర్ ఇంపార్టెంట్ రోల్ అండ్ సిగ్నిఫికెన్స్ అనేది మెయింటైన్ చేస్తుంది. అంటే అలాంటి ప్లేసెస్ని విజిట్ చేయడం. సో దీన్ని కల్చరల్ టూరిజం అంటాం. సో టూరిస్ట్ ఎక్స్ప్లోర్ మాన్యుమెంట్స్, టెంపుల్స్, మ్యూజియంస్, హెరిటేజ్ సైట్స్. సో ఇక్కడ మ్యూజియంస్ని, మాన్యుమెంట్స్ని, తర్వాత హెరిటేజ్ సైట్స్ని అనేవి, టెంపుల్స్ని అనే వాటిని ఇలా టూరిస్ట్ అనే వాళ్ళు విజిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ కల్చర్ని ఇవి ఇప్పుడున్న జనరేషన్ చూపిస్తున్నాయి. సో ఈ మాన్యుమెంట్స్ అనేవి లివింగ్ ఎగ్జాంపుల్స్ కింద సో ఇవి చూపిస్తున్నాయి కాబట్టి మనం ఈ కల్చరల్ టూరిజం వైజ్ ఈ ప్లేసెస్కి విజిట్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ కల్చరల్ టూరిజంలో ఈ యొక్క మాన్యుమెంట్ ఈ ప్లేసెస్ వల్ల ఏంటంటే అక్కడ ఉన్న ట్రెడిషన్ అండ్ అలాగే హిస్టరీ అనేది ప్రిజర్వ్ అవుతుంది. అండ్ కల్చరల్ టూరిజం వల్ల ఏంటంటే ఆల్సో ప్రమోట్స్ లోకల్ హెరిటేజ్. సో లోకల్గా హెరిటేజ్ అనేది, సో అక్కడ హెరిటేజ్ కూడా ప్రమోట్ అవుతుంది. సో హెరిటేజ్ అంటే ఏం చెప్పుకున్నాము? పూర్వీకుల నుంచి వచ్చిన అవి లైక్ మనకి ఇప్పుడు అమరావతి స్తూపం ఉందమ్మ. సో ఆ స్తూపం ఏంటంటే ఒక కింగే చేయలేదు అండ్ ఒక డైనస్టీలోనే అది ఫినిష్ అవ్వలేదు. సో అలాగ డిఫరెంట్ డైనస్టీస్లో డిఫరెంట్ కింగ్స్ దాన్ని ఆ యొక్క స్తూపం అనేది బిల్డ్ చేయడం జరిగింది. సో అప్పుడున్న ఆ యొక్క రిచ్ లైక్ ఆ యొక్క కన్స్ట్రక్షన్ అనేది ఇప్పుడు మనకి హెరిటేజ్ మనకి ఆ పూర్వీకులు ఇచ్చిన వాటిని ఇప్పుడున్న పీపుల్కి, ఇప్పుడున్న జనరేషన్కి యాజ్ అ లివింగ్ ఎగ్జాంపుల్ కింద ప్రమోట్ చేస్తుంది. సో దానికి కల్చరల్ టూరిజంలో ఇలా లోకల్ హెరిటేజ్, సో లోకల్ పీపుల్ ఉన్న హెరిటేజ్ అనేది లోకల్గా సో అది ప్రమోట్ చేయడం జరుగుతుంది. అర్థమైందా? సో నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను త్రూ క్వశ్చన్స్ ద్వారా. ఇప్పుడు వరకు మనం 3 months ఇంటర్న్షిప్లో ఏం నేర్చుకున్నామో అది ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తున్నానమ్మా త్రూ క్వశ్చన్స్లో. అండ్ నెక్స్ట్ అసలు కల్చరల్ కమ్యూనికేషన్ అనేది ఏంటి టూరిజంలో? సో కల్చరల్ కమ్యూనికేషన్ అనేది సో రిఫర్స్ టు the way of information, sorry, cultural communication refers to the way information about culture, traditions, and history is shared with tourists. సో కల్చరల్ కమ్యూనికేషన్ ఏంటి? సో ఆ ప్లేసెస్ సంబంధించి ఉన్న కల్చర్ కానివ్వండి, ట్రెడిషన్స్ కానివ్వండి అండ్ హిస్టరీని సంబంధించి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది పీపుల్స్ తోటి కమ్యూనికేట్ చేయడం అంటే షేర్ చేసుకోవడం ఆ టూరిస్ట్ తోటి. అండ్ ఇట్ హెల్ప్స్ విజిటర్స్ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఏ డెస్టినేషన్. సో ఈ యొక్క కల్చర్ కమ్యూనికేషన్ వల్ల ఏంటంటే అక్కడ ఉన్న విజిటర్స్, సో అక్కడ విజిట్ చేసిన పీపుల్స్కి సో ఆ యొక్క ప్లేసెస్ సంబంధించి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటన్నది అర్థం చేసుకోగలుగుతారు. సో ఆ డెస్టినేషన్ సంబంధించి ఉన్న ఇంపార్టెన్స్ గురించి వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు త్రూ కల్చర్ కమ్యూనికేషన్. అండ్ నెక్స్ట్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఎన్హాన్సెస్ ద విజిటర్స్ ఎక్స్పీరియన్సెస్. సో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ వల్ల ఏంటి? సో విజిటర్స్ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా ఎఫెక్టివ్గా ఉంటుంది అండ్ తర్వాత ఎన్హాన్స్ అవుతుంది. సో ఎన్హాన్స్ అవుతుందమ్మా. అండ్ తర్వాత టూర్ గైడ్స్
ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ కల్చరల్ కమ్యూనికేషన్స్. సో టూర్ గైడ్స్ అనే వాళ్ళు ఒక మేజర్ రోల్ అనేది ప్లే చేస్తారు ఈ కమ్యూనికేషన్స్లో, సో ఈ యొక్క కల్చరల్ కమ్యూనికేషన్లో. అండ్ తర్వాత వాట్ ఈస్ ఏ టూర్ గైడ్? సో అసలు టూర్ గైడ్ అంటే ఏంటి? టూర్ గైడ్ అనే వాళ్ళు ఎవరు అనే దాని గురించి క్వశ్చన్. సో మిమ్మల్ని ఒకవేళ అసలు టూర్ గైడ్ అంటే ఎవరు ఏంటి అనే క్వశ్చన్ అడిగితే మీరు ఇలా ఆన్సర్ చేయొచ్చు. సో ఏ టూర్ గైడ్ ఈజ్ అ ప్రొఫెషనల్ హూ accompanies tourists and provides information about places of interest. సో టూర్ గైడ్స్ అనే వాళ్ళు ఎవరు? వాళ్ళు ఏంటి, ఒక ప్రొఫెషనల్స్ అనమాట. అక్కడ ప్లేసెస్ సంబంధించి అండ్ లోకల్ పీపుల్స్ తోటి కనెక్షన్స్ ఉన్నాయి అండ్ కల్చర్ సంబంధించి ఒక ఐడియా ఉన్న పర్సన్. సో ప్రొఫెషనల్ గైడ్. సో అతను ఏంటి, అకాంపైన్. సో ఆ టూరిస్ట్ తోటి అకాంపైన్ చేస్తూ త్రూ అవుట్ ద టూర్ వాళ్ళతోనే ఉండి అక్కడ వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ నీడ్స్ అవన్నీ చూసుకుని సో వాళ్ళకి ఆ ట్రిప్ అనేది ఫినిష్ చేస్తారు. అండ్ తర్వాత అండ్ ఆ మధ్యలో అండ్ అక్కడ ఉన్న ప్లేసెస్కి తిప్పడం కానివ్వండి, చూపించడం కానివ్వండి, సైట్ సీయింగ్ కానివ్వండి, అండ్ నెక్స్ట్ వచ్చి కల్చర్ గురించి కానివ్వండి, హిస్టరీ గురించి కానివ్వండి, ఇలా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటారు. సో గైడ్ accompanies tourists and provides information about place of interest. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ సంబంధించి అండ్ వాళ్ళు ఏదైతే ప్లేసెస్ విజిట్ చేయాలనుకుంటున్నారో వాటి గురించి చెప్పే పర్సన్ మనం టూర్ గైడ్ అంటాం. అండ్ దే ఎక్స్ప్లెయిన్ అబౌట్ హిస్టారికల్ ఫ్యాక్ట్స్, కల్చరల్ సిగ్నిఫికెన్స్ అండ్ లోకల్ ట్రెడిషన్స్. సో టూర్ గైడ్స్ ఏంటి, అక్కడ ఉన్న ఫ్యాక్ట్స్ గురించి, కల్చరల్గా ఉన్న సిగ్నిఫికెన్స్ గురించి అండ్ లోకల్ ట్రెడిషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ టూర్ గైడ్స్ హెల్ప్ విజిటర్స్ understand the destination better. They also ensure smooth experience. సో ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అనేది స్మూత్గా ఉండేలాగాను. అండ్ గైడ్స్ అనే వాళ్ళు ఏంటి, డెస్టినేషన్ గురించి బెటర్గా వీళ్ళకి విజిటర్స్కి అర్థమయ్యేలా చెప్పగలుగుతారు. సో ఆ ప్లేస్లో ఉన్న హిస్టరీ కానివ్వండి, కల్చర్ అండ్ ట్రెడిషన్స్ గురించి వీళ్ళు. అండ్ అలాగే బెస్ట్ రూట్స్ అండ్ రిస్కీ ఏరియాస్ని అవాయిడ్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో మనం కొంతమంది ఇండివిజువల్ టూరిస్ట్ ఉంటారు. సో వాళ్ళకి ఏంటి, ఒక ప్లేస్ అనేది కొత్తగా ఉంటుంది అండ్ అక్కడ పీపుల్ ఎవరో తెలియదు, రూట్స్ తెలియదు, అసలు వాళ్ళకి కొంచెం కూడా ఐడియా ఉండదు ఆ ప్లేస్ గురించి. సో అలాగే ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఆ కన్ఫ్యూజన్ అనేది ఫస్ట్ టైం కాబట్టి ఉంటుంది. అండ్ ఆ ప్లేస్ మళ్ళీ సెకండ్ థర్డ్ టైం విజిట్ చేస్తే అది అలవాటు అయిపోతుంది. సో అది వేరు. బట్ ఈ యొక్క టూర్ గైడ్స్ ఉంటే ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఫెమిలియర్గా ఉంటారు ఆ ప్లేస్ సంబంధించి. సో ఫెమిలియర్గా ఉంటారు కాబట్టి మనకు కొంచెం ధైర్యం ఉంటుంది. సో లైక్ ఒక పర్సన్ ఇక్కడ లోకల్ పీపుల్ మనతో ఉన్నారు, సో ఆ పర్సన్ చూసుకుంటారు అన్ని అని ఒక కాన్ఫిడెన్స్ అండ్ ట్రస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో దాని ద్వారా ఏంటి, మన ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అనేది స్మూత్గా ఉంటుంది. అర్థమైందమ్మా? అండ్ నెక్స్ట్ చూడండి, వాట్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎ టూర్ గైడ్? సో టూర్ గైడ్కి సంబంధించి ఉన్న రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? A tour guide provides accurate information about destinations and ensures tourists have a safe and enjoyable experience. సో టూర్ గైడ్ అనే వాళ్ళు ఏంటి, మనకి ఒక యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు అండ్ తర్వాత డెస్టినేషన్ సంబంధించి అండ్ ఎన్ష్యూస్ సో టూరిస్ట్ని ఒక సేఫెస్ట్ అండ్ ఎంజాయబుల్ ఎక్స్పీరియన్స్ అనేది క్రియేట్ చేసే విధంగా టూర్ గైడ్స్ అనే వాళ్ళు హెల్ప్ చేస్తారు. ది మేనేజ్ టూర్ షెడ్యూల్స్ అండ్ ఆన్సర్ విజిటర్స్ క్వశ్చన్. సో ఆ షెడ్యూల్ సంబంధించి వాళ్ళు ఫుల్ డే షెడ్యూలా, మిడ్ డే షెడ్యూలా, ఇలాగా హాఫ్ డే షెడ్యూలా, ఇలా షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసుకుంటారు. అలాగే విజిటర్స్ అడిగే క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చెప్తా ఉంటారు. అండ్ గైడ్స్ ఆల్సో ఇంటర్ప్రిట్ సో కల్చరల్ అండ్ హిస్టారికల్ ఇన్ఫర్మేషన్. సో గైడ్స్ అనే వాళ్ళు ఇంటర్ప్రిట్ చేస్తారు. సో కల్చరల్ గానీ అండ్ హిస్టారికల్గా సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది ఇంటర్ప్రిట్ చేస్తూ ఉంటారు ఆ విజిటర్స్ తోటి. అండ్ దే రిప్రజెంట్ ద టూరిజం ఇండస్ట్రీ ప్రొఫెషనల్లీ. సో వాళ్ళు ఏంటి, ఆ టూరిజం ఇండస్ట్రీని ప్రొఫెషనల్ వేలో రిప్రజెంట్ చేస్తారు. అండ్ అలాగే ఆ ప్లేసెస్ సంబంధించి కల్చర్ అండ్ ట్రెడిషన్ సంబంధించి కూడా వాళ్ళు ఒక అంబాసిడర్స్ కింద ఉంటారు.
సో దీని గురించి మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, అండ్ ఇది యాడ్ చేసుకోండి. సో టూర్ గైడ్స్ అనే వాళ్ళు ఏంటి, యాజ్ అంబాసిడర్ ఫర్ ద కల్చర్ అండ్ ట్రెడిషన్స్ ఆఫ్ ఏ డెస్టినేషన్. సో వాళ్ళు టూరిస్ట్ వెళ్ళిన ప్లేస్ సంబంధించి ఆ అక్కడ ఉన్న ట్రెడిషన్స్ కానివ్వండి, కల్చర్స్, వీటికి సంబంధించి వాళ్ళు ఒక బ్రాండ్ అంబాసిడర్స్ కింద వర్క్ అవుతారు అండ్ మనకి ఆ యొక్క ట్రెడిషన్స్ గురించి చెప్తారు. నెక్స్ట్, వాట్ స్కిల్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఏ టూర్ గైడ్. సో అసలు ఏ టైప్ ఆఫ్ స్కిల్స్ అనేవి ఉండాలి టూర్ గైడ్ అంటే? కమ్యూనికేషన్ స్కిల్స్. సో మెయిన్ వచ్చి కమ్యూనికేషన్ స్కిల్స్ అనే ఉండాలి. సో ఏ ఒక్క సిచ్యువేషన్లో ఎలా మాట్లాడాలి అండ్ సిచ్యువేషన్ ఎలాగా హ్యాండిల్ చేయాలనేది తెలిసి ఉండాలి. అండ్ నాలెడ్జ్ ఆఫ్ హిస్టరీ అండ్ కల్చర్. సో వాళ్ళు ఏదైతే ప్లేస్లో ఉన్నారో, ఇఫ్ మనకి అమరావతి ఉందనుకోండి, ఆ అమరావతికి సంబంధించి హిస్టరీ కానివ్వండి అండ్ తర్వాత అక్కడ ఉండే కల్చర్ గురించి కానివ్వండి, నాలెడ్జ్ అనేది బాగా ఉండాలి. సో ఆ నాలెడ్జ్ అనేది త్రూ బుక్స్ ద్వారా కానివ్వండి, ఆర్ లోకల్ పీపుల్స్ ద్వారా, ఆర్ త్రూ ఎనీ వికీపీడియాస్ ఎక్సెట్రా, ఏ ఒక్క సోర్స్ నుంచి అయినా సరే, సో వాటికి సంబంధించి నాలెడ్జ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఇంటర్పర్సనల్ ఎబిలిటీస్. సో ఇంటర్పర్సనల్ ఎబిలిటీస్ కూడా, సో తనకు ఇంటర్పర్సనల్గా ఎబిలిటీస్ కూడా ఉండాలి. అండ్ దే మస్ట్ బి కాన్ఫిడెంట్ స్పీకర్స్ అండ్ ఎఫెక్టివ్ స్టోరీ టెల్లర్స్. సో వాళ్ళు, సో గైడ్స్ అనే వాళ్ళు ఏంటంటే కాన్ఫిడెంట్గా మాట్లాడే వాళ్ళే ఉండాలి. సో వాళ్ళు ఏ ఒక్క వర్డ్ తడబడకుండా, సో ఇఫ్ ఏదైనా వర్డ్ రాంగ్ చెప్పినా దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకునే విధంగా ఉండాలి. సో అండ్ ఎఫెక్టివ్ స్టోరీ టెల్లింగ్. ఇప్పుడు మీకు నిన్న స్టోరీ టెల్లింగ్ వైజ్లో ఒక పారాగ్రాఫ్స్ చూపించాను కొన్ని. సో అలాగా యాజ్ ఎ స్టోరీ వైజ్లో వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది ఫ్లోలో వెళ్ళిపోతూ ఉండాలి. సో ఇలాగ కాన్ఫిడెంట్గా మాట్లాడాలి అండ్ అలాగే ఎఫెక్టివ్ స్టోరీ టెల్లర్స్ కూడా అయ్యి ఉండాలి. అండ్ నెక్స్ట్, గైడ్స్ ఆల్సో నీడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. సో ఏ టైంలో ఏ సిచ్యువేషన్లో మనకి ఏ ప్రాబ్లం వస్తుందో తెలియదు. సో ప్రతి దానికి వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా ఉండాలి అండ్ అలాగే వచ్చిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే విధంగా ఉండాలి. సో సాల్వ్ చేసే స్కిల్స్ అనేవి వాళ్ళకు ఉండాలి. అండ్ పేషెన్స్ అండ్ ప్రొఫెషనలిజం ఆర్ ఇంపార్టెంట్ క్వాలిటీస్. సో ఫస్ట్ పేషెన్స్ అనేది ఉండాలి అండ్ నెక్స్ట్ ప్రొఫెషనలిజం. 1 minute అమ్మా. సో చూడండి, దే మస్ట్ బి సారీ, పేషెన్స్ అండ్ ప్రొఫెషనలిజం ఆర్ వెరీ ఇంపార్టెంట్ స్కిల్స్. సో ఫస్ట్ వచ్చి పేషెన్స్గా ఉండాలి అండ్ ప్రొఫెషనలిజం అనేది షో చేయాలి. సో ఫస్ట్ టూరిస్ట్ అనేవాళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ మెంబర్స్ వస్తారు అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏజ్ గ్రూప్స్, వాళ్ళకి సంబంధించి సైకాలజికల్ పరంగాను, సో వాళ్ళకి డిఫరెంట్ మెంబర్స్ ఉంటారు. సో కొంతమంది మాట వింటారు, కొంతమంది మాట వినరు అండ్ రూడ్ మెంబర్స్ ఉంటారు. సో అలాంటి టైమ్స్లో పేషెన్స్ అండ్ ప్రొఫెషనలిజం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ని మెయింటైన్ చేసుకోవాలి అండ్ వాటి నుంచి బయటకు రావాలంటే ఆ క్వాలిటీస్ అనేవి ఇంపార్టెంట్. సో ఇదమ్మా, ఇక్కడ వరకు మీకు 6 క్వశ్చన్స్ అయినాయి. సో అసలు టూరిజం అంటే ఏంటి అండ్ తర్వాత టూరిజం అంటే ఏంటి, తర్వాత కల్చరల్ కమ్యూనికేషన్ అనేది ఎలా యూజ్ అవుతుంది టూరిజంలో, అండ్ టూర్ గైడ్ అనేవారు ఎవరు, అండ్ తర్వాత పర్సన్, సో టూర్ గైడ్కి ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీస్ అండ్ నెక్స్ట్ స్కిల్స్. సో స్కిల్స్ ఎలా ఉండాలి, అర్థమైందా అమ్మా ఇప్పుడు వరకు చెప్పింది? అర్థమైంది అనుకుంటున్నాను. సో మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాము. సో నెక్స్ట్ వచ్చి, వాట్ ఈజ్ అమరావతి? Amaravati is a historic city located in Andhra Pradesh, India. It is famous for its Buddhist heritage and ancient monuments. Amaravati was an important center of Buddhist learning in ancient India. Today, it is also known for the Amaralingeshwara temple. సో అసలు మీరు అమరావతి మీద ప్రాజెక్ట్ చేశారు కదా, అమరావతి అంటే ఏంటి అండ్ దానికి సంబంధించిన హిస్టరీ గురించి చెప్పండి అని అడిగారు అనుకోండి ఎక్స్టర్నల్లో. సో ఇలాగ మీరు స్టార్టింగ్ అనేది ఇలా చేసుకోవచ్చు.
సో అమరావతి అనేది ఏంటి హిస్టారికల్ సంబంధించి ఈ ఆంధ్రప్రదేశ్లో ఏరియా సిటీ అనేది అండ్ తర్వాత ఫేమస్. సో ఇక్కడ మేజర్గా ఫేమస్ ఏంటి? సో బుద్ధిస్ట్ సైట్స్, హెరిటేజ్ సైట్స్ అండ్ తర్వాత ఏన్షియంట్ మాన్యుమెంట్స్ ఇక్కడ ఉన్న ఫేమస్ సైట్స్. అండ్ అమరావతి అనేది మేజర్ బుద్ధిస్ట్ సెంటర్, సో లెర్నింగ్ సెంటర్ కింద ఏన్షియంట్ ఇండియాలో వర్క్ అయింది. అండ్ టుడే ఇప్పుడు ఉన్న టైమ్స్లో అమరలింగేశ్వర టెంపుల్ వల్ల ఈ యొక్క ఈ అమరావతి అనే ప్లేస్కి ఒక రికగ్నైజేషన్ అనేది వస్తుంది. సో ఇది ఇంట్రొడక్షన్. ఇలాగా అమరావతి అంటే ఏంటని క్వశ్చన్ అడిగితే బాగోదు కదమ్మా. ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ అనేది ఈ ప్లేస్ మీదే చేస్తున్నారు కాబట్టి ఈ ప్లేస్ గురించి మీకు తెలియదు అనుకోండి, అది వేరేలా ఉంటుంది కొంచెం. సో అందుకని మీరు అదర్ ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసుకోండి. సో మెజారిటీ వైజ్లో నేను చ- చెప్పాను మీకు. సో హిస్టరీ వైజ్ కానివ్వండి, ప్లేసెస్ వైజ్ కానివ్వండి, ల్యాండ్ మార్క్స్, సో మ్యాక్సిమం అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికి మించి వెళ్ళరు ఎక్స్టర్నల్ బయటికి ఆ క్వశ్చన్స్ ఏమి వేయరు. చూస్తారా మీరు? అవును, వికీపీడియాలో మిమ్మల్ని ఇన్ఫర్మేషన్ అనేది చూడమన్నాను కదా, చూసారా? ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వికీపీడియాలో ఇన్ఫర్మేషన్ అనేది చూడమన్నాను. చూసారా ఎవరన్నా? ఓకే, సరే అమ్మా, మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. సో వై ఈజ్ అమరావతి ఇంపార్టెంట్ ఫర్ టూరిజం? అసలు అమరావతి అనేది ఎందుకు ఇంపార్టెంట్ టూరిజానికి? సో అమరావతి మెనీ టూరిస్ట్ అనేది అట్రాక్ట్ చేస్తుంది. ఇక్కడ రిలీజియస్ గాను హిస్టారికల్ పరంగాను. సో చాలా మంది టూరిస్ట్ ని కల్చరల్ ట్రిప్స్ కి వెళ్ళాలనుకునే టూరిస్ట్ ని అట్రాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ మెయిన్ గా సైట్ లో ఏంటి? బుద్ధిస్ట్ స్తూపాస్ అండ్ ఆర్కియాలజికల్ రిమైన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇట్ ఈస్ యాజ్ అ స్పిరిచువల్ సెంటర్ కింద, సో హిందూ పిల్గ్రామ్స్ కి యాజ్ అ స్పిరిచువల్ సెంటర్ కింద ఈ ప్లేస్ అనేది వర్క్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి కృష్ణా రివర్ ఉంది. సో పుష్కరాలు వస్తే ఇక్కడ పుష్కర స్నానాలు అనేవి చేస్తూ ఉంటారు. అండ్ స్పిరిచువల్ సెంటర్ కింద మనకి టెంపుల్ ఉంది, అమరలింగేశ్వర టెంపుల్స్ ఉన్నాయి. అండ్ అలాగే డిఫరెంట్ టెంపుల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉన్నాయి. అండ్ ఈ యొక్క ప్లేస్ అనేది యాజ్ అ స్పిరిచువల్ సెంటర్ కింద కూడా వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే లోకల్గా సో ఏన్షియన్ ఇండియన్ కల్చర్ అనేది ఇన్సైట్స్, సో కొన్ని ప్లేసెస్ అనేవి ప్రజెంట్ ఉన్నాయి ఏన్షియన్ ఇండియన్ సంబంధించి కల్చర్ సంబంధించి ఇప్పటికీ రిప్రజెంట్ చేసే ప్లేసెస్ అనేవి ప్రజెంట్ అయి ఉన్నాయి. దాని గురించి మనకి అమరావతి అనేది ఇంపార్టెంట్. సో టూరిజం వైజ్ లో అమరావతి మేజర్ ఇంపార్టెంట్ అని. అండ్ ఇక్కడ అమరావతి స్తూపం గురించి చూడండి. సో అమరావతి స్తూపం అనేది ఏంటంటే బుద్ధిస్ట్ మాన్యుమెంట్ అండ్ దీన్ని సెకండ్ సెంచరీలో బిల్డ్ చేయడం జరిగింది. అండ్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మాన్యుమెంట్స్ ఇన్ ఇండియా. సో ఈ యొక్క స్తూపం అనేది వన్ ఆఫ్ ద ఇండియాలోనే ఉన్న లార్జెస్ట్ స్తూపాస్ లో వన్ ఆఫ్ ద స్తూప. అండ్ ద స్ట్రక్చర్ కంటైన్స్ స్కల్ప్చర్స్ డిపిక్టింగ్ బుద్ధిస్ట్ స్టోరీస్. సో ఎక్కడున్న స్ట్రక్చర్స్ అనేవి ఏంటి? బుద్ధిస్ట్ యొక్క స్టోరీస్ ని అండ్ ఆయన యొక్క పాస్ట్ లైఫ్స్ అండ్ లైఫ్ స్టైల్, సో లైఫ్ త్రూ అవుట్ ద లైఫ్ లో జరిగిన ఈవెంట్స్ సంబంధించి ఇక్కడ స్కల్ప్చర్స్ అనేవి మీకు డిపిక్ట్ చేస్తాయని. అండ్ తర్వాత ఇక్కడ రిప్రజెంట్స్ ద బుద్ధిస్ట్ హెరిటేజ్ ఆఫ్ ద రీజన్. సో ఈ యొక్క ప్లేస్ అనేది రిప్రజెంట్ చేస్తుంది బుద్ధిస్ట్ హెరిటేజ్ సంబంధించి. ఈ రీజన్ అనేది ఈ లైక్ వచ్చే విజిటర్స్ కి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది బుద్ధిస్ట్ హెరిటేజ్ అనేది. సో ఆ టైమ్స్ లో ఉన్న బుద్ధిస్ట్ హెరిటేజ్ బుద్ధిస్ట్ సంబంధించి మనకి ఆ జనరేషన్ లో అంటే ఆ డైనస్టీలో ఉన్న థింగ్ ఇప్పుడున్న పీపుల్ కి యాజ్ అ లివింగ్ వైజ్ లో అంటే యాజ్ అ విజువల్ థింగ్ కింద రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అమరలింగేశ్వర టెంపుల్ గురించి. అండ్ ఇట్ ఈస్ ఏ హిందూ టెంపుల్, ఫేమస్ హిందూ టెంపుల్. ఇది మెయిన్ గా లార్డ్ శివాకి డెడికేట్ చేయడం జరిగింది. అండ్ పంచక్షేత్రం, పంచరామ క్షేత్రాస్ లో వన్ ఆఫ్ ద పంచరామ క్షేత్రం మన ఇండియాలో ప్రజెంట్ 5 ప్లేసెస్ అనేవి ప్రజెంట్ ఉన్నాయి. ఇలాగా ఈ వీటిలో వన్ ఆఫ్ ద పంచరామ క్షేత్రం ఇది.
The temples attract thousands of devotees each year. It is an important religious site in Amravati. సో టెంపుల్ అనేది థౌజండ్స్ ఆఫ్ పీపుల్స్ ని అట్రాక్ట్ చేస్తుంది త్రూ అవుట్ ద ఇయర్ అండ్ రిలీజియస్ సంబంధించి మేజర్ సైట్ అమరావతిలో. సో మనం ముందు క్వశ్చన్స్ లో చూసుకున్నాము. ఇప్పుడు ఈ టైమ్స్ లో అమరాలింగేశ్వర టెంపుల్ వల్ల ఈ ప్లేస్ కి అనేది మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ టూరిస్ట్ అనే వాళ్ళు వస్తున్నారు అని చెప్పుకున్నాం. సో పంచరామ క్షేత్రాల గురించి చెప్పుకున్నాం కదమ్మా. ఫస్ట్ అమర రామ టెంపుల్ అంటే దాన్ని అమరలింగేశ్వర టెంపుల్ అని కూడా అంటారు. ఇక్కడ కొలువైన దేవుడు శివుణ్ణి అమరేశ్వర స్వామి అని పిలుస్తారు. ఈ యొక్క టెంపుల్ అనేది బ్యాంక్ ఆఫ్ రివర్ కృష్ణా రివర్ పక్కన ఉంది అండ్ ఇది అమరావతి స్తూపంలో అమరావతిలో ప్రజెంట్ అయి ఉంది. అండ్ నెక్స్ట్ ద్రాక్షరామ. సో ద్రాక్షరామ టెంపుల్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్లోనే ప్రజెంట్ అయి ఉంది. అండ్ ఈ టెంపుల్లో ఉన్న శివుణ్ణి భీమేశ్వర స్వామి అని పిలుస్తారమ్మా. అండ్ అలాగే దక్షిణ కాశీ అని కూడా ఈ యొక్క ప్లేస్ ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. సో దక్షిణ అంటే సౌత్ అన్నట్టు, సో సౌత్ కాశీ అన్నట్టు, సో దక్షిణ కాశీ అన్నట్టు పిలుస్తారు. సో ఈ యొక్క టెంపుల్ ని ఎవరు బిల్డ్ చేశారంటే చౌలక్యాస్. సో చౌలక్య డైనస్టీలో ఈ యొక్క ప్లేస్ అనేది బిల్డ్ చేయడం జరిగింది. అండ్ తర్వాత క్షేత్రం వచ్చి ఏంటంటే సోమరామ. సో సోమరామ టెంపుల్ అనేది భీమవరంలో ప్రజెంట్ అయింది ఆంధ్రప్రదేశ్లో. సో ఈ యొక్క దేవుణ్ణి మనం సోమేశ్వర స్వామి అని పిలుస్తూ ఉంటారు. సో ఈ యొక్క టెంపుల్ అనే శివలింగము కలర్స్ అనేవి చేంజ్ చేసుకుంటాం. సో మూన్ యొక్క ఫేజెస్ ని బట్టి కలర్ అనేది చేంజ్ చేసుకుంటుందని ఒక బిలీఫ్ అనేది ఉంది. సో ఈ మహాశివరాత్రి టైంలో ఇక్కడ డివోటీస్ అనే వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చి క్షీరరామ. సో క్షీరరామ టెంపుల్ అనేది పాలకొల్లులో ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ అయి ఉంది. సో ఇక్కడ ఉన్న శివుణ్ణి క్షీర రామలింగేశ్వర స్వామి అని పిలుస్తూ ఉంటారు. సో ఈ యొక్క శివలింగం అనేది వైట్ కలర్ లో ప్రజెంట్ ఉంటుంది. సో క్షీర అంటే తెలుగు క్షీర అంటే మనకి మిల్క్ అని అర్థం అమ్మ. సో అందుకని ఇలా వైట్ కలర్ అనేది రిప్రజెంటేషన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ టెంపుల్ వచ్చి కుమారరామ టెంపుల్. సో కుమారరామ టెంపుల్ అనేది సామర్లకోటలో ప్రజెంట్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. సో ఇక్కడ శివుణ్ణి కుమార భీమేశ్వర స్వామి అని పిలుస్తూ ఉంటారు. లార్డ్ ఈ యొక్క టెంపుల్ ని బిల్డ్ చేసింది కాకతీయస్. సో కాకతీయులు దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. సో ఒకవేళ మిమ్మల్ని ఇలాగా పంచరామ క్షేత్రాస్ అన్నారు కదా, సో పంచరామ క్షేత్రాస్ గురించి చెప్పండి అని అడిగితే మీరు ఇలా ఆన్సర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ అసలు హెరిటేజ్ టూరిజం అంటే ఏంటి? సో హెరిటేజ్ టూరిజం ఫోకసెస్ ఆన్ హిస్టారికల్ మాన్యుమెంట్స్ అండ్ కల్చరల్ ల్యాండ్ మార్క్స్. సో హెరిటేజ్ టూరిజంలో ఏంటంటే విజిట్ చేస్తూ హిస్టారికల్గా ఉన్న మాన్యుమెంట్స్ కానివ్వండి, కల్చరల్ ల్యాండ్ మార్క్స్ని విజిట్ చేయడము. అండ్ తర్వాత ఈ యొక్క టూరిజం వల్ల ఏంటంటే టూరిస్ట్ అనేవాళ్ళు ఏన్షియంట్గా ఉన్న ఆర్కిటెక్చర్ అండ్ ట్రెడిషన్స్ అనేవి ఎక్స్ప్లోర్ చేయగలుగుతారు. సో అండ్ హెరిటేజ్ టూరిజం హెల్ప్స్ ప్రిజర్వ్. సో ఈ యొక్క హెరిటేజ్ టూరిజం వల్ల ఏంటి కల్చరల్గా ఉన్న ఐడెంటిటీ అనేది ప్రిజర్వ్ చేయగలుగుతారు. అండ్ దీని ద్వారా ఎకనామిక్ సంబంధించి కాంట్రిబ్యూషన్ అనేది ఉంటుంది గ్రోత్కి సంబంధించి. సో అసలు హెరిటేజ్ టూరిజం అంటే ఏంటి? సో మనకి తాజ్ మహల్ అనేది ప్రజెంట్ అయి ఉంది. షాజహాన్ ఎలా బిల్డ్ చేశారు ముంతాజ్ కోసం. అండ్ హిస్టరీ వైజ్లో మనకి హిస్టరీ అనేది ఉంది కదమ్మా. సో దాని గురించి చూపించడానికి ఇలాగా అక్కడ మనకి ఎప్పుడో జరిగిన ఎరాలో జరిగిన ఈవెంట్స్ని, థింగ్స్ని, కన్స్ట్రక్షన్స్ని చూపించే దాన్ని హెరిటేజ్ టూరిజం అంటారు. అర్థమైందా? అండ్ నెక్స్ట్ చూడండి, వాట్ ఈజ్ ఇంటర్ప్రిటేషన్ ఇన్ టూరిజం? అసలు ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి? సో ఇంటర్ప్రిటేషన్లో ఏంటి? ఎక్స్ప్లెయినింగ్ ద మీనింగ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ హిస్టారికల్ అండ్ కల్చరల్ సైట్. సో ఇప్పుడు మా అక్కడ ప్లేసెస్ సంబంధించి ఉన్న ఇంపార్టెన్స్ కానివ్వండి,
అండ్ తర్వాత సిగ్నిఫికెన్స్ హిస్టారికల్ పరంగాను అండ్ కల్చరల్ పరంగాను అక్కడ ఉన్న ప్లేసెస్ సంబంధించి ఈ యొక్క ఇంపార్టెన్స్ అనేది విజిటర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం. సో మాట్లాడే విధానం, కమ్యూనికేషన్ చేసే విధానం. దీనివల్ల ఏంటంటే ఆ బ్యాక్గ్రౌండ్, సో మాన్యుమెంట్ సంబంధించి ఉన్న బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, ట్రెడిషన్ సంబంధించి ఉన్న బ్యాక్గ్రౌండ్ గురించి టూరిస్ట్ అనే వాళ్ళకి అర్థమవుతుంది. సో అర్థం చేసుకోగలుగుతారు అండ్ తర్వాత ఎమోషనల్గా కనెక్ట్ అవ్వగలుగుతారు ఆ ప్లేస్కి. సో టూర్ గైడ్స్ యూజ్ స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్. సో స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్ ద్వారా ఇంటర్ప్రిటేషన్స్ అనేవి చేస్తూ ఉంటారని చెప్పుకున్నాము అండ్ చెయ్యాలి కూడా. దానివల్లే వాళ్ళు కనెక్ట్ అవ్వగలుగుతారు ఆ ప్లేస్కి. లేదు ఏదో కొంచెం చెప్పాము, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చాము అన్న టైప్లో చెప్తే వాళ్ళు విన్నట్టే వదిలేస్తారు. సో అలా కాకుండా సో స్టోరీ టెల్లింగ్ వైజ్లో ఇప్పుడు ఆ టైంలో ఇలా జరిగింది అండ్ ఈ ఒక పర్సన్ ఇలాగ అన్నారు అని ఇలాగ స్టోరీ టెల్లింగ్ వైజ్ చెప్పుకుంటూ వెళ్ళారు అనుకోండి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది అండ్ దాన్ని ఈజీగా గ్రాస్ చేసుకోగలుగుతారు. అండ్ దీనివల్ల ఏంటంటే విజిటర్స్ యొక్క ఎంగేజ్మెంట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూడండి, ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ టూరిజం. సో కమ్యూనికేషన్ సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటి టూరిజంలో? సో కమ్యూనికేషన్ హెల్ప్స్ టూర్ గైడ్స్ ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్మేషన్ క్లియర్లీ టు విజిటర్. సో ఈ యొక్క కమ్యూనికేషన్ అనేది టూర్ గైడ్స్కి టూర్ గైడ్స్కి ఇన్ఫర్మేషన్స్ అనేవి ఇవ్వడానికి, క్లియర్గా వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడానికి యూజ్ అవుతుంది కమ్యూనికేషన్స్ అనేవి. అండ్ కనెక్షన్, సో గైడ్కి అండ్ టూరిస్ట్కి సంబంధించి ఒక కనెక్షన్ అనేది బిల్డ్ అవుతుంది. Effective communication improves tourist satisfaction. It also helps convey cultural values accurately. And it builds a connection between the guide and టూరిస్ట్ అండ్ గైడ్ సంబంధించి కనెక్షన్ అనేది బిల్డ్ అవుతుంది. అండ్ తర్వాత ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ వల్ల ఏంటంటే సాటిస్ఫాక్షన్. సో టూరిస్ట్ సంబంధించి ఏదైనా క్వశ్చన్స్ కానివ్వండి, క్వారీస్, డౌట్స్ ఉంటే వాటిని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు కమ్యూనికేషన్ త్రూ కమ్యూనికేషన్. దీనివల్ల వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది బెటర్గా ఉంటుంది. అండ్ ఇట్ ఆల్సో హెల్ప్స్. సో దీనివల్ల సో కల్చరల్ వాల్యూస్ కూడా యాక్యురేట్గా కన్వే అవుతాయి పీపుల్ టూరిస్ట్కి. అండ్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ టూరిజం? సో టైప్స్ ఆఫ్ టూరిజంలో చూసుకుంటే మనకి కల్చరల్ టూరిజం అని, రిలీజియస్ టూరిజం, ఎకో టూరిజం, అడ్వెంచర్, మెడిసినల్, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూరిజమ్స్ అనేవి ఉన్నాయి. మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఈచ్ టైప్ అనేది పర్టికులర్ ఇండివిజువల్ సంబంధించి వాళ్ళ యొక్క ప్రిఫరెన్సెస్ మీద బేస్ అయి ఉంటుంది. దాని తర్వాత ట్రావెల్ ఎక్స్పీరియన్స్. ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్ సంబంధించి వాళ్ళు చూస్ చేసుకున్న టూరిజం బేస్ మీద ఎక్స్పీరియన్స్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. అండ్ దీస్ ఫార్మ్స్ ఆఫ్ టూరిజం అట్రాక్ట్స్ డైవర్స్ విజిటర్స్. సో ఈ టైప్ ఆఫ్ టూరిజం వల్ల ఏంటంటే డిఫరెంట్ విజిటర్స్ అనేవి అట్రాక్ట్ చేయగలుగుతారు అండ్ దే ఆల్సో సపోర్ట్ ఎకనామికల్ డెవలప్మెంట్. సో త్రూ ఈ యొక్క టూరిజం వల్ల ఏంటి ఎకనామికల్గా డెవలప్మెంట్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ రిలీజియస్ టూరిజం. సో రిలీజియస్ టూరిజంలోకి వచ్చిన ట్రావెలింగ్, సో స్పిరిచువల్గానే అండ్ రిలీజియస్గా సిగ్నిఫికెన్స్ ఉండే ప్లేసెస్కి విజిట్ చేయడం, సో ట్రావెలింగ్ చేయడం. సో పిల్గ్రామేజెస్ అంటే డివోటీస్ కానివ్వండి, చర్చెస్కి, మాస్క్స్కి, సాక్రెడ్ సైట్స్కి అంటే టెంపుల్స్కి, ఇలాంటి ప్లేసెస్కి విజిట్ చేస్తూ ఉంటారు. అండ్ అమరావతి అట్రాక్ట్స్ రిలీజియస్ టూరిస్ట్ డ్యూ టు ఇట్స్ టెంపుల్స్ అండ్ బుద్ధిస్ట్ హెరిటేజ్. సో అమరావతి అనే ప్లేస్ రిలీజియస్ సంబంధించి టూరిస్ట్ని ఎందుకు అట్రాక్ట్ చేస్తుందంటే మెయిన్ అక్కడ ఉన్న బుద్ధిస్ట్ హెరిటేజ్ సంబంధించి అండ్ తర్వాత టెంపుల్స్, ఇలాగ ఈ టూ థింగ్స్ వల్ల ఈ పిల్గ్రామ్స్ అనే వాళ్ళని అమరావతి ప్లేస్ అనేది అట్రాక్ట్ చేస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ టూరిజం మనం కల్చరల్ టూరిజం అంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి అసలు సస్టైనబుల్ టూరిజం అంటే ఏంటి? సస్టైనబుల్ టూరిజంలో ఏంటి? ప్రమోటింగ్ ద ఎన్విరాన్మెంట్ సో అండ్ ద లోకల్ కల్చర్ బై ప్రమోటింగ్ టూరిజం. సో అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ని అండ్ లోకల్ కల్చర్ని రెండింటిని ప్రమోట్ చేస్తూనే అండ్ అలాగే టూరిజం వైజ్ కూడా ప్రమోట్ చేస్తుంది. సో వన్ హ్యాండ్ ఏంటి టూరిజం అనేది డెవలప్ అవ్వాలి అండ్ ఇంకొక హ్యాండ్లో అనదర్ హ్యాండ్లో ఏంటి అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్లో ఏవి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్స్ అనేవి రాకుండా, ఏదైనా డ్యామేజెస్ జరగకుండా అండ్ లోకల్గా కల్చర్ సంబంధించి కూడా డ్యామేజ్ అనేది జరగకుండా ఈ
ఈ టూ థింగ్స్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. సో దీన్ని సస్టైనబుల్ టూరిజం అంటాం. It encourages responsible travel practices. Sustainable tourism benefits both tourists and local communities. సో ఈ సస్టైనబుల్ టూరిజం వల్ల ఏంటి, ఎవరెవరు బెనిఫిట్ పొందుతారంటే టూరిస్ట్, అక్కడికి వచ్చే టూరిస్ట్కి ఏంటి, టూరిజం వైజ్లో అన్ని అవైలబిలిటీస్ ఉంటాయి. అండ్ లోకల్ కమ్యూనిటీస్, సో లోకల్ కమ్యూనిటీస్ ఏంటి, ఎన్విరాన్మెంట్ అనేది ఎఫెక్ట్ అవ్వదు, అండ్ దాని ద్వారా వాళ్ళకి హ్యాబిటేట్ అనేది లాస్ అవ్వదు, సో వాళ్ళు ఉండే ప్లేస్ అనేది లాస్ అవ్వదు. అండ్ నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ చేసుకోగలుగుతారు త్రూ, తర్వాత మళ్ళీ రెవెన్యూ అనేది జనరేట్ చేసుకోగలుగుతారు త్రూ లైక్ వర్క్స్ వల్ల. ఇలాగా సస్టైనబుల్, సో ఈ సస్టైనబుల్ టూరిజంలో బోత్ పీపుల్ అనేవాళ్ళు సో ఇక్కడ బెనిఫిట్ అనేది పొందుతూ ఉంటారు. అండ్ తర్వాత లాంగ్ టర్మ్ ప్రిజర్వేషన్, సో లాంగ్ టర్మ్ ప్రిజర్వేషన్ వల్ల ఏంటి, హెరిటేజ్ సైట్స్ సో లాంగ్ టర్మ్లో ప్రిజర్వ్ చేయగలుగుతారు ఈ యొక్క సస్టైనబుల్ టూరిజం వల్ల. త్రూ నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఈ యొక్క ప్లేసెస్ అనేది టూరిజం వైజ్లో నెక్స్ట్ జనరేషన్ కూడా ఇవ్వగలుగుతారు. సో ఇది సస్టైనబుల్ టూరిజం గురించి. అండ్ నెక్స్ట్ రెస్పాన్సిబుల్ టూరిజం. సో రెస్పాన్సిబుల్ టూరిజం అనేది ఎంకరేజెస్ ట్రావెలర్స్ టు రెస్పెక్ట్, సో లోకల్గా కల్చర్ కానివ్వండి, ఎన్విరాన్మెంట్ సంబంధించి అక్కడ ఉన్న ట్రావెలర్స్, సో ట్రావెల్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది. సో దీన్ని రెస్పాన్సిబుల్ టూరిజం అంటాం. సో మీకు డిఫరెన్స్ తెలియాలమ్మా సస్టైనబుల్ టూరిజానికి అండ్ రెస్పాన్సిబుల్ టూరిజానికి. ఇక్కడ సస్టైనబుల్ టూరిజంలో ఏంటంటే ఎన్విరాన్మెంట్కి అండ్ అలాగే లోకల్గా ఉన్న కమ్యూనిటీస్కి ఏ ఒక్క డ్యామేజ్ జరగకుండా అక్కడ ఉన్న టూరిజం కూడా ప్రమోట్ అవుతుంది. బట్ ఈ యొక్క రెస్పాన్సిబుల్ టూరిజంలో ఏంటి, ట్రావెలర్స్, సో ట్రావెలర్స్ ఏంటి మెయిన్గా అక్కడ లోకల్ కల్చర్ అండ్ అలాగే ఎన్విరాన్మెంట్ని డిస్టర్బ్ చేసే విధంగా ఉండకూడదు. సో అక్కడ వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ అండ్ రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. దీన్ని రెస్పాన్సిబుల్ టూరిజం అంట. ఇట్ ప్రమోట్స్ ఎథికల్ బిహేవియర్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. సో ఎథికల్ బిహేవియర్, సో లోకల్ పీపుల్స్ తోటి ఎలా కమ్యూనికేట్ చేయాలి అండ్ వాళ్ళ యొక్క ట్రెడిషన్స్ కానివ్వండి, వీటిని ఫాలో అవ్వడం కానివ్వండి, అండ్ నెక్స్ట్ వాళ్ళని హర్ట్ చేసే విధంగా మాట్లాడడం, ఇలాంటివన్నీ చేయకూడదు. బిహేవియర్స్ కానివ్వండి, ఇలాంటి థింగ్స్ అనేవి మినిమైజ్ చేసుకోవాలి. సో వీటిని ఎథికల్ బిహేవియర్లోకి వస్తుంది. అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్లోకి వచ్చి వాళ్ళు జనరేట్ చేసిన వేస్ట్ని సరిగ్గా డిస్పోజల్ చేయడం కానివ్వండి, డస్ట్బిన్స్లో వేయడము, అండ్ యానిమల్స్ సంబంధించి ఫీడింగ్ ఎక్కడ పడితే అక్కడ ఫీడింగ్ చేయకుండా వాటికి కేటాయించిన ప్లేసెస్లోనే ఫీడింగ్ చేయించడము. సో ఇలా ఈ టైప్ ఆఫ్ థింగ్స్ వల్ల ఏంటి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. And tourists are encouraged to minimize negative impacts. Responsible tourism supports local communities. సో టూరిస్ట్ ఏంటి ఎంకరేజ్ మినిమైజ్, సో నెగిటివ్గా ఇంపాక్ట్స్ అనేవి మినిమైజ్ చేయడానికి ఎంకరేజ్ చేస్తారు. అండ్ రెస్పాన్సిబుల్, సో రెస్పాన్సిబుల్ టూరిజం వల్ల ఏంటంటే లోకల్ పీపుల్ అండ్ కమ్యూనిటీ వాళ్ళు ఉండగలుగుతారు. అండ్ అలాగే ఎన్విరాన్మెంట్ కూడా డిస్టర్బెన్స్ అనేది లేకుండా ఉంటుంది. సో ఇది రెస్పాన్సిబుల్ టూరిజం గురించి. సో మీకు డిఫరెన్స్ తెలుసుకోండి ఫస్ట్, సస్టైనబుల్ టూరిజంకి అండ్ రెస్పాన్సిబుల్ టూరిజంకి సంబంధించి డిఫరెన్స్ తెలుసుకోండి. మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూడండి, వాట్ ఈజ్ విజిటర్ ఎక్స్పీరియన్స్. సో విజిటర్ ఎక్స్పీరియన్స్లో ఓవరాల్గా వాళ్ళ సాటిస్ఫాక్షన్, ఆ ట్రిప్లో కానివ్వండి, ఆ ట్రావెలింగ్లో వాళ్ళు గెయిన్ చేసుకున్న సాటిస్ఫాక్షన్ మనం విజిటర్ ఎక్స్పీరియన్స్ అనేది చెప్పుకుంటాం. అండ్ ఇందులో మనకి ఇన్ఫర్మేషన్ కానివ్వండి, క్వాలిటీ, హాస్పిటాలిటీ, సైట్ మేనేజ్మెంట్, ఫుడ్ అండ్ రిమైనింగ్ థింగ్స్, ఈ గుడ్ గైడింగ్ ఇంప్రూవ్మెంట్స్, విజిటర్స్ ఎక్స్పీరియన్స్. గుడ్ గైడింగ్ వల్ల కూడా సో విజిటర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఇంప్రూవ్ చేయగలుగుతాయి. అండ్ పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్ ఎంకరేజెస్ రిపీట్ టూరిజం. సో పాజిటివ్ ఎక్స్పీరియన్స్ వల్ల ఏంటంటే వాళ్ళు రిపీటెడ్గా ఆ ప్లేస్కి విజిట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో దీన్ని మనం విజిటర్ ఎక్స్పీరియన్స్ అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చి టూరిజం మేనేజ్మెంట్. సో టూరిజం మేనేజ్మెంట్లో ఏంటి, ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉంటాయి, ప్లానింగ్, ఆర్గనైజింగ్, టూరిజం యాక్టివిటీస్. సో ఈ టూరిజం మేనేజ్మెంట్లో ఆ యొక్క ట్రిప్కు సంబంధించి ప్లానింగ్ అనేది ఎలా చేస్తున్నారు, అండ్ తర్వాత దాన్ని ఎలా ఆర్గనైజ్ చేస్తున్నారు, సో ఈ యొక్క టూరిజం యాక్టివిటీస్ అనేవి ఎలా ఆర్గనైజ్ చేస్తున్నారు అనేది. అండ్ ఈ యొక్క మేనేజ్మెంట్లో మనకి డెస్టినేషన్ సంబంధించి మేనేజ్ చేయడము, టూరిస్ట్ సర్వీసెస్,
గైడింగ్ ఆపరేటర్స్ని గైడింగ్ ఆపరేటర్స్ మేనేజ్మెంట్ ఇలాగ ఈ యొక్క థింగ్స్ అనేవి ఈ టూరిజం మేనేజ్మెంట్లోకి వస్తాయి. సో టూరిజం మేనేజ్మెంట్ వల్ల ఏంటంటే స్మూత్ ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. అండ్ అలాగే టూరిజం అనేది డెవలప్మెంట్ అనేది ఉంటుంది. సో ఇది టూరిజం మేనేజ్మెంట్ గురించి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి డెస్టినేషన్ మార్కెటింగ్. సో మార్కెటింగ్ అనేది ఎలా ఉంటుంది? సో ఆ యొక్క డెస్టినేషన్ సంబంధించి మార్కెటింగ్ వైజ్గా ఈ టూరిజం మీద ఎలాగా ఎఫెక్ట్ ఉంటుంది. సో డెస్టినేషన్ మార్కెటింగ్లో అట్రాక్ట్ విజిటర్స్. సో మార్కెటింగ్ వల్ల ఏంటంటే పీపుల్స్ సో టూరిస్ట్ అనే వాళ్ళని అట్రాక్ట్ చేయగలుగుతారు ఆ లొకేషన్కి. సో ఇందులో మనకి అడ్వర్టైజింగ్ కానివ్వండి, కల్చరల్గా అడ్వర్టైజింగ్ చేయడం, హెరిటేజ్ సంబంధించిన అట్రాక్షన్స్ గురించి అడ్వర్టైజింగ్ త్రూ సోషల్ మీడియా కానివ్వండి, ఈమెయిల్స్, పోర్టల్స్, ప్యానల్స్ ఇలాంటి యూజ్ చేసి అడ్వర్టైజ్మెంట్స్ అనేవి చేస్తూ ఉంటారు. అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ వల్ల ఏంటంటే టూరిజం సంబంధించి ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఎఫెక్టివ్ మార్కెటింగ్ బూస్ట్ టూరిజం రెవెన్యూ. ఎఫెక్టివ్ మార్కెటింగ్ వల్ల ఏంటంటే టూరిజం వల్ల వచ్చే రెవెన్యూ అనేది బూస్ట్ అవుతుంది. నేను స్పీడ్గా చెప్పుకుని వెళ్ళిపోతున్నాను ఎందుకంటే మీకు తెలిసినవే కాబట్టి. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ యువర్ ప్రాజెక్ట్? సో అసలు ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఆబ్జెక్టివ్ ఏంటి? సో అంటే మెయిన్ మోటో ఏంటి? సో ఈ ప్రాజెక్ట్లో ఏంటి మనం కల్చరల్గా ఉన్న కమ్యూనికేషన్ సంబంధించి సో టూరిజం వైజ్లో ఉన్న కల్చరల్ కమ్యూనికేషన్ గురించి అర్థం చేసుకోవడానికి. అండ్ అలాగే గైడింగ్. సో గైడింగ్ టెక్నిక్స్, సో హిస్టారికల్గా ఇన్ఫర్మేషన్స్ అనేవి సో గైడ్స్ అనేవారు ఎలా ప్రజెంట్ చేస్తారు టూరిస్ట్కి, దానికి సంబంధించి 2 థింగ్స్ గురించి మనం ప్రాజెక్ట్ అనేది చేసాము. సో అమరావతిని యూజ్ చేసుకుని కేస్ స్టడీ చేసాము. అండ్ ఇందులో గైడింగ్ స్కిల్స్ని అండ్ అలాగే టూరిజం ఇంటర్ప్రిటేషన్ని మెయిన్గా హైలైట్ చేయడం జరిగింది. సో అలా చెప్పండి. అండ్ వై డిడ్ యూ చూస్ అమరావతి ఫర్ దిస్ ప్రాజెక్ట్? అసలు మీరు అమరావతిని ఎందుకు చూస్ చేసుకున్నారు? సో అమరావతి అనేది హిస్టారికల్గాను రిలీజియస్ పరంగాను ఒక ఇంపార్టెంట్ సైట్. సో ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ హిస్టారికల్ వైజ్లోనూ ఉన్నాయి అండ్ రిలీజియస్ వైజ్లో కూడా మేజర్ సైట్ కింద మనకి అమరావతి అనేది ఉంది. సో ఇట్ హ్యాస్ బుద్ధిస్ట్ హెరిటేజ్ అండ్ సిగ్నిఫికెంట్ హిందూ టెంపుల్స్. సో ఎక్కడేంటి మనకి మేజర్గా బుద్ధిస్ట్ హెరిటేజ్ సైట్కి ఒక స్ట్రాంగ్ పిల్లర్ అనేది ఉంది. అండ్ అలాగే హిందూ టెంపుల్ సంబంధించి కూడా స్ట్రాంగ్ పిల్లర్ అనేది ఉంది. సో ఈ 2 వేస్లో చూసుకుంటే ఈ అమరావతిని సెలెక్ట్ చేసుకోవడానికి ఈ 2 థింగ్స్ అనేవి మేజర్గా వర్క్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ ద సిటీ రిప్రజెంట్స్ కల్చరల్ డైవర్సిటీ అండ్ ఏన్షియన్ హిస్టరీ. సో ఈ యొక్క సిటీలో ఏంటంటే కల్చరల్ డైవర్సిటీని అనేది రిప్రజెంట్ చేస్తుంది అండ్ ఏన్షియన్ డైవర్సిటీ. సో ఏన్షియన్ హిస్టరీకి సంబంధించి కూడా ఈ యొక్క సిటీ అనేది రిప్రజెంట్ చేస్తుంది. అండ్ మనం చూసుకున్నాం ఇక్కడ బుద్ధిస్టులు ఉంటారు అండ్ అంటే బుద్ధిజాన్ని నమ్మే వాళ్ళు ఉంటారు, హిందూయిజాన్ని నమ్మే వాళ్ళు ఉంటారు, జైనిజం ఇలా డిఫరెంట్ కల్చరల్ పీపుల్స్ అనే వాళ్ళు ఇక్కడ ఒకే ప్లేస్లో లీవ్ చేస్తున్నారు. అండ్ దాని ద్వారా మనకి కల్చరల్ డైవర్సిటీ అనేది తెలుస్తుంది. అండ్ ఏన్షియన్ హిస్టరీ వైజ్గా మనకి ఇక్కడ మౌర్యన్స్ నుంచి షోలర్స్ వరకు ఇలాగా రూల్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరి గురించి చెప్తారు. సో వాళ్ళందరి గురించి ఒక ఏన్షియన్ హిస్టరీ అనేది ప్రజెంట్ అయి ఉంది. సో అండ్ తర్వాత స్టడీ ఇన్ అమరావతి. సో అమరావతిలో స్టడీ చేయడం వల్ల ఏంటంటే గైడ్స్ అనే వాళ్ళు హెరిటేజ్ సంబంధించి ఎక్స్ప్లెనేషన్స్ అనేవి ఎలా చేస్తున్నారు ఏంటి అనేది తెలుస్తుంది. సో అందుకని నేను ఈ యొక్క అమరావతిని నా ప్రాజెక్ట్లో చూస్ చేసుకోవడం జరిగింది అని చెప్పండి. అర్థమైందమ్మా? అండ్ నెక్స్ట్ మీకు 25 క్వశ్చన్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ టుమారో చూసుకుందాం. సో అమరావతి వాజ్ మేజర్ బుద్ధిస్ట్ సెంటర్ డ్యూరింగ్ ఏన్షియంట్ టైమ్స్. సో అంటే హిస్టారికల్గా ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అమరావతికి? సో అమరావతి అనేది మేజర్ బుద్ధిస్ట్ సెంటర్ కింద వర్క్ అవుతుంది ఏన్షియంట్ టైమ్స్ నుంచి. సో ఫ్లరిషెస్ శాతవాహన డైనెస్టీలో ఈ యొక్క ప్లేస్ అనేది ఫ్లరిష్ అయింది. అండ్ అమరావతి స్తూపం అనేది మేజర్ బుద్ధిస్ట్ మాన్యుమెంట్ ఇండియాలో. అండ్ సైట్ అనేది
రిప్రజెంట్ చేసింది. సో బుద్ధిజం అనేది ఎలాగా త్రూ అవుట్ సౌత్ ఇండియాలో ఎలాగా స్ప్రెడ్ అయింది అండ్ అలాగే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఎలా పీపుల్ అనే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ బుద్ధిజం అనేది ఫాలో అయ్యేవారు అండ్ ఏషియా వైజ్గా ఎలా ఈ యొక్క బుద్ధిజం అనేది స్ప్రెడ్ అయింది. సో వీటి గురించి ఈ యొక్క కేస్ స్టడీలో చేశాను, స్టడీ చేశానని మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఇది హిస్టారికల్గా ఉన్న ఇంపార్టెన్స్. సో వాట్ ఈస్ ద శాతవాహన డైనాసిటీ కనెక్షన్ టు అమరావతి? సో శాతవాహన డైనాసిటీకి సంబంధించి అమరావతికి ఉన్న కనెక్షన్స్ ఏంటి? శాతవాహన రూలర్స్ సపోర్టెడ్ ద డెవలప్మెంట్. సో శాతవాహన రూలర్స్ ఏంటంటే అమరావతి యొక్క డెవలప్మెంట్ని, సో యాజ్ అ బుద్ధిస్ట్ సెంటర్ కింద అమరావతి యొక్క డెవలప్మెంట్కి చాలా కాంట్రిబ్యూట్ చేశారు. సో దీని గురించి మనం చెప్పుకున్నాం కూడాను. సో వాళ్ళు ఆ టైంలో బుద్ధిజం అనేది బాగా ఫ్లరిష్ అయింది అండ్ త్రూ ట్రేడింగ్ పర్పస్లో కూడా ఈ బుద్ధిజం అనేది డిఫరెంట్ ఏరియాస్కి స్ప్రెడ్ అయ్యింది అని చెప్పుకున్నాం. సో ఇదిగోండి ఇక్కడ మీకు ఉంది. సో దే కాంట్రిబ్యూటెడ్ టు ద కన్స్ట్రక్షన్ అండ్ ఎక్స్పెన్షన్ ఆఫ్ అమరావతి. సో వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయడానికి అండ్ ఎక్స్పాండ్ చేయడానికి అమరావతి స్తూపానికి కాంట్రిబ్యూషన్స్ చేశారు. అండ్ డైనస్టీలో ఏంటి ప్రమోటెడ్ ఆర్ట్ కానివ్వండి, ట్రేడ్ అండ్ రిలీజియస్ కల్చర్స్ అనేవి ఈ యొక్క డైనస్టీలో బాగా ప్రమోట్ అనేది జరిగింది. సో డెవలప్మెంట్ అనేది జరిగింది. ది ప్యాట్రనైజ్ హెల్ప్డ్ అమరావతి గెయిన్ హిస్టారికల్ ఇంపార్టెన్స్. సో దీని వల్ల ఏంటి అమరావతికి అనేది ఒక హిస్టారికల్గా ఒక ఇంపార్టెన్స్ అనేది గెయిన్ చేసుకోవడానికి యూజ్ అయింది. సో ప్యాట్రోనేజ్ వచ్చి ఏంటంటే వాళ్ళ యొక్క ఎక్స్పెండిచర్స్. సో వాళ్ళ యొక్క ప్లేసెస్ సంబంధించి వాళ్ళు ఎక్స్పె ఎక్స్పెండిచర్ చేసింది. సో అమౌంట్ కానివ్వండి, త్రూ అమౌంట్ వైజ్ కానివ్వండి, త్రూ టైం వైజ్ కానివ్వండి, వాళ్ళు ఎక్స్పెండిచర్ చేసిన దాని వైజ్లో అమరావతి అని యాజ్ ఎ మేజర్ హిస్టారికల్ సెంటర్ కింద అవడం జరిగింది. అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఇన్ టూర్ గైడింగ్? సో టూర్ గైడింగ్లో సారీ సో టూర్ గైడింగ్లో స్టోరీ టెల్లింగ్ వైజ్లో రోల్ ఏంటి? సో స్టోరీ టెల్లింగ్లో ఏంటి మనకి గైడ్స్ ప్రజెంట్ చేస్తారు హిస్టారికల్గా ఉన్న ఇంపార్టెన్స్ని, ఇన్ఫర్మేషన్ని ఒక ఎంగేజింగ్ వేస్లో, లైక్ మనం వినగలిగేలాగా. సో విజిటర్స్ కానివ్వండి, పీపుల్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు వినగలిగేలాగా అండ్ ఎక్కడ బోర్ అవ్వకుండా ఎంగేజింగ్ వేస్లో ఈ యొక్క స్టోరీ టెల్లింగ్ అనేది హెల్ప్ అవుతుంది అండ్ మేక్స్ హిస్టారికల్ ఈవెంట్స్ ఈజియర్ ఫర్ టూరిస్ట్ టు అండర్స్టాండ్. సో హిస్టారికల్గా జరిగిన థింగ్స్ అనేవి గుర్తుపెట్టుకోవడం అనేది చాలా కష్టం. చాలా మందికి హిస్టరీ అంటే ఇష్టం ఉండదు. సో అలాంటి పీపుల్స్కి ఏంటి ఈ స్టోరీ టెల్లింగ్ వైజ్ చెప్పడం వల్ల ఏంటి బాగా అర్థం చేసుకోగలుగుతారు అండ్ విన్నది గుర్తుపెట్టుకోగలుగుతారు. సో స్టోరీస్ కనెక్ట్ విజిటర్స్ ఎమోషనల్లీ విత్ ద డెస్టినేషన్. సో స్టోరీస్ ఏంటి కనెక్ట్ చేస్తాయి అనమాట విజిటర్స్ని. సో ఎమోషనల్గా ఆ డెస్టినేషన్ తోటి కనెక్ట్ చేయడానికి యూజ్ అవుతాయి అండ్ దిస్ ఇంప్రూవ్స్ ద ఓవరాల్ టూరిస్ట్ ఎక్స్పీరియన్స్. సో దీనివల్ల ఏంటంటే ఓవరాల్గా టూరిస్ట్ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇదమ్మా మీకు 25 క్వశ్చన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా మీకు 35 క్వశ్చన్స్ అయినా ఉన్నాయి. సో ఇవి మనం టుమారో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా అమ్మా? అర్థమైందా అప్పుడు వరకు చెప్పింది? మనం వైవే క్వశ్చన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అప్పుడు అది మీకు అర్థం కాకపోతే. సో ఓకే అమ్మా, థ్యాంక్ యూ ఫర్ అటెండ్ ద క్లాస్. రిమైనింగ్ క్వశ్చన్స్ మనం టుమారో క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ అమ్మా.